చాకలి ఐలమ్మను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా సుల్తానాబాద్ రజక కమ్యూనిటీ అధ్యక్షుడు నిట్టూరి రాజేశం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా చాకలి ఐలమ్మ విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, నేతలు బిరుదు కృష్ణ, చింతల రాజు, పసిడ్ల సంపత్, రఫీక్, కౌన్సిలర్ తిరుపతి, రజక కమ్యూనిటీ నేతలు పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రేగొండ మండలం చిట్యాల్లో జన్మించడం మన జన్మ సుకృతం అని చెప్పి కూడా ఈ విధంగా నేను తెలియజేసుకుంటూ మరి మరొకసారి వీళ్ళందరూ కూడా రజక సంఘం నాయకులందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ జోహార్ జోహార్ చాకలి ఐలమ్మ. మేము త్వరగానే మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు మేము అడిగింది ట్యాంక్ బండ్ పై ఐలమ్మ విగ్రహం పెట్టాలనుకున్నాం. కానీ వారు మాకు హైదరాబాద్ కోటి మహిళా కాలేజీకి ఐలమ్మ పేరు పెట్టినందుకు వారికి పేరున రజక కుల బాంధవులందరం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. రజక జాతిలో పుట్టడం మేము అందరం కూడా గర్విస్తున్నాము. ఆమె ఎప్పుడు పేద బడుగు బలహీన వర్గాల కోసమే ఆమె జీవితాన్ని అంకితం చేసి ఎవరైతే భూస్వాములు పెత్తందారులను ఎదిరించి వారి ఆగడాలను నడవకుండా చేసినటువంటి వీర వనిత, అటువంటి వీరవనిత మా రజక జాతిలో పుట్టడం మేము అందరం కూడా గర్విస్తున్నాం. చాకలి ఐలమ్మ 129వ జయంతిని పురస్కరించుకొని అది రావడం జరిగింది. రజక సంఘం అంతా కలిసి ఘన విజయాన్ని చేసుకోవాలని కుమారి రజాకారుల ఆగడాలను అడ్డుకొని భూమి కోసం, ముక్తి కోసం లక్షల మందికి, లక్షల ప్రజలకు భూమిని ఇప్పించిన వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి విద్యార్థి చదువుతో పాటు వృత్తి నైపుణ్య విలువలను కూడా పెంచుకోవాలని అన్నారు తెలంగాణ మహిళా కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం ఎల్ఎండి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శాగ్ టైలరింగ్ బ్యూటీషియన్ శిక్షణ ప్రారంభోత్సవం ముగింపు కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేజీబీవీ పాఠశాల కళాశాలలో పలు సమస్యలు పరిష్కరించాలని స్పెషల్ ఆఫీసర్ స్వప్న ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. చదువుకున్న ప్రతి విద్యార్థికి ఉద్యోగం రాకపోయినా కూడా వృత్తి నైపుణ్యంతో తమ కాళ్ల మీద తాము నిలబడే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చదువుతో పాటు శిక్షణ కూడా ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు నృత్యాలు చేసి అలరించారు. ఓ విద్యార్థిని యోగాసనాలు ప్రదర్శించింది. శిక్షణ పొందుతున్న వారికి బ్యూటీషియన్, టైలరింగ్ సామాగ్రిని అందజేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లను శోభారాణి, విజయరమణారావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అతిథులను స్పెషల్ ఆఫీసర్ స్వప్నతో పాటు ఉన్నతాధికారులు సత్కరించారు. Our GCO Kalita Madam Garu, State our Special Officer Swapna Madam Garu, to invite Kalita Madam Garu, State Jayasri Madam, Chintakunta Vijayaramaarao Sir Garu, Rani Madam Garu. విద్యార్థి కూడా
ఏదో ఒక శిక్షణలో నైపుణ్యం వచ్చి ఉండాలి. భవిష్యత్తులో ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీదనే వాళ్ళు ఆధారపడడం కోసం వాళ్ళ జీవనం గడపడం కోసం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు పొద్దున లేస్తే ఏం మాట్లాడుతూ ఉన్నారంటే స్కిల్ యూనివర్సిటీలు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ దాంట్లో భాగంగానే వాళ్ళ మన స్కూల్లో కూడా మీ అందరు కూడా ఒక నైపుణ్యమైనటువంటి మీకు ఒక విద్య నేర్పించడం, రేపు ప్రభుత్వంలో మీకు ఉద్యోగాలు వచ్చినా రాకపోయినా మన కాళ్ళ మీద మనం నిలబడడం కోసం ఒక కోర్సుని మనం మీకు నేర్పించడం కోసం ఇవాళ మా టీం అంతా కూడా ఇవాళ ప్రయత్నం చేస్తా ఉన్నారు. డ్రైవింగ్ లో కూడా మహిళలు శిక్షణ తీసుకోవాలని దాంట్లో కూడా ఇవాళ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. అది ఇవాళ కుకట్పల్లి కేంద్రంలో మేము స్టార్ట్ చేస్తాం. ఈ భవిష్యత్తులో ఏంటంటే మాకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో భవిష్యత్తులో కూడా వారి సహకారం తీసుకుంటాం. వారి సహకారంతో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో కావచ్చు, అన్ని ప్రాంతాలలో మహిళలకు కూడా డ్రైవింగ్ శిక్షణ ఇవ్వడం, ఉచితంగా ఆటోలు ఇచ్చే ప్రయత్నాన్ని కూడా ఇవాళ ప్రభుత్వం తీసుకోబోతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మీరు అడిగినటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో నన్ను ఈ స్టేజ్ మీద మాట్లాడి మళ్ళా వదిలిపెట్టారు. మీరు నిరంతరం నేను మళ్ళా ఒక 4 రోజులు అంటే 4 రోజులు మళ్ళీ మీ ఫోన్ రావాలి. నాకు 100% నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళు ఏమి ఇలాంటి డౌట్ అవసరం లేదు. లాస్ట్ 10 ఏళ్ళు మన నియోజకవర్గంలో విద్యా సంస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి నా ప్లేస్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధికే స్కూళ్ళు ఉన్నాయి. దాంతో ఆయనకు బాధ, ప్రభుత్వ స్కూలు ముందుకు పోవద్దు, ఆ స్కూళ్ళలో స్ట్రెంత్ ఉండద్దు, అందులో పిల్లలకు పేద పిల్లలందరికీ కూడా భోజన వసతి సౌకర్యాలు సరిగా ఉండద్దు, ఏది ఉండద్దు, అది నడవద్దు అనేటువంటి ఆలోచన. ఇది మీ డిగ్రీ దాకా దీన్ని ఎట్లయినా తీసుకెళ్లాలా, మీ సపోర్ట్ మాకు ఉండాలని చెప్పి చాలా సంతోషం అమ్మా. 100% ఉంటుంది. మీరు మర్చిపోయి మీ నిరంతరం మీ పని అంతా నేను మళ్ళీ మాట్లాడుతూ 4 రోజుల కన్నప్పుడు మీరు ఫోన్ చేయాలి. అంతే మీరు చేసే పని కాదా. మంచి టాయిలెట్స్ ఇస్తాం. ఇంకా మీ స్వప్న గారు 20 లక్షలు అని భయపడుకుంటారు కదా, 20 కాకుండా 30 చేస్తాం. మీరు ఏం టెన్షన్ అవసరం లేదు. మరి మీ అందరికి కూడా సాకల ఐలమ్మ పోరాట స్ఫూర్తి రావాలని చెప్పి మీ అందరికీ ఆ పోరాట స్ఫూర్తితోని మీరందరూ కూడా ముందుకెళ్లాలని చెప్పి. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లె గ్రామానికి చెందిన సింగిల్ విండో మాజీ డైరెక్టర్ కొప్పెర తిరుమల్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు దంపతులు, ఎలిగేడు సొసైటీ చైర్మన్ గోపు విజయభాస్కర్ రెడ్డి అనంతరం పాడెమోసి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వరి పంటలకు ఎండు తెగులు వ్యాప్తి చెందుతుందని రైతులకు సూచించారు కాల్వ శ్రీరాంపురం మండల వ్యవసాయ అధికారి నాగార్జున. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపురం మండలంలోని మెట్లపల్లి, కిష్టంపేట గ్రామాల్లోని వరి పంటలను రైతులతో కలిసి మండల వ్యవసాయ అధికారి నాగార్జున పరిశీలించారు. వరి పంటలకు ఆకు ఎండు తెగులు, పాము పొడ తెగులు, నల్లి, సుడి, దోమ వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించామని ఏవో నాగార్జున తెలిపారు. ఎండు తెగులు బ్యాక్టీరియా లీఫ్ బైట్ బిఎల్బి, దీనికి 1 ఎకరానికి 100 గ్రాముల ప్లాంటోమైసిస్ లేదా స్ట్రెప్టోమైసిస్ పిచికారీ చేయాలన్నారు. పాము పొడ తెగులుకు ఎకరానికి 400 మిల్లీలీటర్ల హెక్సాకెనజాల్ పిచికారీ గాని, ఒకవేళ తెగులు అధిక మోతాదులో ఉంటే ఎకరానికి 1000 మిల్లీలీటర్ల హెక్సాకెనజాల్ ఇసుకలో కలిపి చల్లాలి లేదా కాసుగమైసిన్ పిచికారీ చేయాలన్నారు. నల్లి నివారణకు పెన్ పైరాక్సిమేట్ ఎకరానికి 350 మిల్లీలీటర్లు పిచికారీ చేయాలని, సుడిదోమకు ట్రైప్లోమోజో పైరిమ్ మందు పిచికారీ చేయాలన్నారు. రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని వారు కోరారు. వర్షాలు విపరీతంగా రావడము, తర్వాత పొలాలు ఆరకపోవడం వలన కానీ మనకు వరిలో ఎక్కువగా తెగుళ్ళు అనేది సోకడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనకు ఎండు తెగులు అంటే బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ మరియు వేరుకుళ్ళు తెగులు అనేది అబ్జర్వ్ చేయడం జరిగినది. కాబట్టి రైతులందరూ కొద్దిగా దీనికి తగిన మందులు
వారి పిచికారీ చేయవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా మనకు వచ్చేసి ఈ వరిలో అనేది వేరుకుళ్ళు వచ్చినప్పుడు కంపల్సరీగా మనం నీళ్లు తీసేసి కొద్దిగా గాలి ఆదేటట్లు పగుళ్ళు వచ్చేటట్లు ఎండబెట్టి మొక్కకు గాలి ఆదరిస్తే మనకు వేరుకుళ్ళు అనేది తగ్గి మొక్క ఆరోగ్యవంతంగా ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ ఎండు తెగులుకి వచ్చేసి ప్లాంతోమైసిన్ కానీ స్ట్రెప్టోమైసిన్ కానీ మనం పిచికారీ చేసుకోవాలను. దీన్ని వారానికి ఒక గ్యాప్ ఇచ్చి ఒక 2 సార్లు 3 సార్లు స్ప్రే చేసుకోవడం వల్ల ఇది తగ్గడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ గమనించి తగిన మందులు వాడవలసిందిగా కోరుతున్నాను.